డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తున్న ముఠా గుట్టును తిరుపతి పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ సిబిఐ అధికారులమని బెదిరించి తిరుపతి త్యాగరాజనగర్ కు చెందిన ఓ మహిళ నుంచి 2,50,00,000 రూపాయలను కేటుగాళ్లు లాగేశారు. మనీ లాండరింగ్ పేరుతో 200 కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని మహిళను బెదిరించారు. వాట్సాప్ వీడియో కాల్లో బాధితురాలిని బెదిరించిన మోసగాళ్లు అకౌంట్ సమాచారం తెలుసుకుని ఈ డబ్బు దోచుకున్నారు. రాజమండ్రికి చెందిన వినయ్ కుమార్, అతని సోదరుడు వైజాగ్ కి చెందిన అరుణ్ ను నిందితులుగా గుర్తించారు. అరుణ్ థాయిలాండ్ కు నగదు తీసుకొని పారిపోయినట్లు గుర్తించారు. వినయ్ కుమార్ ను అరెస్ట్ చేసి 24.5 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, ఒక కారు, 16 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సైబర్ కేటుగాళ్ల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మణికంఠ కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లా పోలీసుల నుండి ఒక పెద్ద సైబర్ ఫ్రాడ్ కేసుని మేము క్రాక్ చేసి దానిలో ఒక నిందితుడిని కూడా అరెస్ట్ చేశాము. వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ నెలలో తిరుపతి జిల్లాలో ఒక మహిళకి ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. ఈ వీడియో కాల్ సారాంశం ఏంటంటే, అవతల వ్యక్తి సిబిఐ అధికారి అని చెప్పి మీ పేరు మీద ఒక పెద్ద మనీ లాండరింగ్ కేసు జరిగింది, సుమారుగా 200 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ కేసులో మీరు ఒక ప్రధాన ముద్దాయిగా ఉన్నారు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పి బెదిరించి ఆవిడ దగ్గరుండే అకౌంట్స్ అన్నిటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ దగ్గర ఉన్న అకౌంట్లో ఉండే డబ్బులన్నీ కూడా మాకు వేసినట్లయితే అది మనీ లాండరింగ్కి సంబంధించిందో లేదో నిర్ధారించి, ఒకవేళ మనీ లాండరింగ్కి సంబంధించిన మనీ కాదు అని తెలిస్తే దాన్ని మీకు తిరిగి పంపిస్తాము, రియంబర్స్ చేస్తాము అని చెప్పారు. దాని తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి, అదే కాకుండా వాళ్ళు బెదిరించిన దాంతో ఆవిడ భయపడి వాళ్ళకి తన దగ్గర ఉండే అకౌంట్స్ అన్నింటిలోనూ ఉన్న సుమారుగా 2.5 కోట్ల డబ్బు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇలా కొన్ని రోజుల పాటు జరిగిన తర్వాత జనవరిలో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం తెలిసి ఆవిడ మోసపోయిందని నిర్ధారించుకొని డిసెంబర్ 13వ తారీఖు మన దగ్గరున్న వెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత దీన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మనం ఫస్ట్ ఎవరైనా సరే సైబర్ ఫ్రాడ్లో మన దగ్గరకు వచ్చినట్లయితే 1930కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఫర్నిష్ చేసి దానిలో ఎవరెవరికి ట్రాన్సాక్షన్ అయిందో ఆ ట్రాన్సాక్షన్స్ ఫ్లో చార్ట్ మొత్తం తీసుకొని ఎన్ని ఖాతాలకి ఆ అమౌంట్ వెళ్ళిందో కూడా మేము నిర్ధారించి ఎక్కడెక్కడ ఆ అమౌంట్ విత్డ్రా చేశారో కూడా తెలుసుకుంటే ఇందులో సుమారుగా 13 అకౌంట్స్ వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందులో ఒకటి రాజమండ్రిలోను, మరొక 7 నుంచి 8 వరకు కూడా వైజాగ్ పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో విత్డ్రా చేయడం జరిగిందని తెలిసి మా టీమ్స్ని అక్కడికి పంపించేసి అక్కడ ఎవరైతే ట్రాన్సాక్షన్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని అందులో ఒక నిందితుడిని మేము పట్టుకోవడం జరిగింది. అతను ఎవరైతే మనం పట్టుకున్నామో అతని పేరు అరుణ్ కుమార్. ఇతని పేరు మీద ఏదైతే సరే వీడియో కాల్ వచ్చిందో, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జరిగినాయో అందులో వాడిన సిమ్ కార్డ్స్ కానీ ఇంటర్నెట్ కానీ కంప్లీట్గా అతని పేరు మీద ఉన్నాయి. బట్ ఇతని బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను థాయిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ అఫెన్స్ చేసి, ఈ అఫెన్స్ జరిగిన తర్వాత మనీ కూడా కొంత విత్డ్రా చేసేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. ఇతన్ని విచారించిన తర్వాత తన పేరు చెప్పడం జరిగింది. కానీ ఇతని పాత్ర కూడా ఉంది. ఇతని దగ్గర సుమారుగా 24 లక్షల క్యాష్, ఒక XUV 700 వెహికల్, 2 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు మరియు ఈ అఫెన్స్ చేయడానికి వాడిన మరికొన్ని పరికరాలు కూడా మనము సీజ్ చేయడం జరిగింది. అలానే ఎవరెవరి అకౌంట్స్కి వీళ్ళు పంపించి విత్డ్రా చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా నిర్ధారించాము. తొందరలో కూడా వాళ్ళందరినీ పట్టుకుంటాము. దీని పరంగా అందరికీ చెప్పేది ఏంటంటే, తిరుపతి జిల్లా వాసులు ఎవరైనా సరే ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే దీన్ని డిజిటల్ అరెస్ట్ మోసం అంటారు. ఇలాంటి డిజిటల్ అరెస్టులు పోలీసులు కానీ, సిబిఐ కానీ, సిఐడి కానీ ఎవరు చేయరు. ఎవరైనా సరే పోలీసులు రావాలన్నా ఫిజికల్గా మీ దగ్గరకు వచ్చేసి మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ చూపించి అరెస్టులు కానీ ఏమైనా చేయడం జరుగుతుంది. కానీ మీ మీద కేసులు ఉన్నాయని వాట్సాప్ వీడియో కాల్స్, లేదంటే స్కైప్లో కాల్స్, లేదంటే వాట్సాప్లో ఆడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారంటే మీరు వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు డయల్ 112 కాల్ చేయొచ్చు. లేకపోతే మీరు ఏమైనా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇమీడియట్గా 1930కి కాల్ చేయండి. లేదంటే జిల్లా కమాండ్ కంట్రోల్ నెంబరు, వాట్సాప్ నెంబర్ ఎప్పుడు అందరి సేవ కోసం వినియోగిస్తున్నాము. 8099999977 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే రిజిస్టర్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.